నా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నందుకు అందరం ఒకసారి రెండు చేతుల పైకి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అమూల్యమైనటువంటి పరిశుద్ధ రక్తములో ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనమంతా ఈరోజు ఆయన యొక్క బలమైనటువంటి సంఘముగా ఈరోజు ప్రభువు ఆయన యొక్క స్వరాన్ని వినిపించడానికి ఆయన యొక్క బోర శబ్దముగా మనల్ని మార్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. అద్వితీయ దేవునికి మహిమ ఘనత సదాకాలము కలుగునుగాక. ప్రియమైనటువంటి మరి ఈ యొక్క వివాహ పరిశుద్ధమైన కార్యక్రమానికి మరి కొన్ని క్షణాలలో ఒకటి కాబోతున్నటువంటి నా ప్రియమైనటువంటి బామర్ది విజయ్ కుమార్కి, మా చెల్లి భారతికి మా ప్రత్యేకమైనటువంటి నూతనమైనటువంటి ప్రభు యొక్క బలమైన బాహువు ఈ దంపతుల మీద సదాకాలం తోడయ్యుండి నడిపించునుగాక. చేరి వచ్చినటువంటి నా ప్రియమైనటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాది వందనాలు. ఈరోజు మన మధ్య లేనప్పటికీ ఎంతగానో ప్రోత్సహించినటువంటి మా మామయ్య గారు, మరి ఒలిగింటి సుందరరావు గారు, అదేవిధంగా అలజంగి దేవదాసు మా తాతయ్య గారు, మా మధ్య లేనప్పటికీ మా తండ్రి గారు మారిశెట్టి రాజకుమార్ గారు, మా పితరులను బట్టి నిజంగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులు మరి వారు కూడా మా మధ్య ఉన్నందుకు వారందరి తరపున నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా పెద్దల యొక్క ప్రమేయము, పెద్దల యొక్క సహాయము ఎంతగానో బిడ్డలను ముందుకు నడిపిస్తుంది. రాబోతున్న తరాలను కూడా మేము కూడా చాలామంది చిన్నపిల్లలను మేము చూడాలి. వారు కూడా ఈ యొక్క దేవుని యొక్క ఈ చైన్ని, ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ బ్రాంచెస్ని, అనగా ఆయన ద్రాక్షవల్లి ఈ తీగలు అనేటువంటివి ప్రభువు కొరకు ముందుకు కొనసాగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమం ఎందుకంటే చాలా సమయము నిజంగా నిన్నంటే నేను 15 మినిట్స్కి 50 మినిట్స్ అన్నట్టుగా నాకు అనిపించింది. దాన్ని బట్టి నేను చాలా ఎక్కువగా అంటే దేవుని సన్నిధిలో ప్రభువు కొన్ని 1000 వర్తమానాలు ఈ హృదయాల్లో దేవుడు ఉంచాడు. కానీ ఈ 15 నిమిషాల్లో చాలా శ్రేష్టమైనటువంటివి ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి చెప్పడం దేవుని బిడ్డలారా మరి సాధ్యము కాదు, కానీ సాధ్యం చేసుకుందాం. అయితే ఈ పరిశుద్ధ వివాహము ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఇన్ మ్యారేజ్ లైఫ్. బాధ్యత అయినటువంటి జీవితము కుటుంబంలో అనేటువంటి అంశంతో దేవుడు నా మనసులో పెట్టినటువంటి తలంపులను ఈ యొక్క సమయంలో మనము ముందుకు వెళ్దాం. నిజంగా చాలా అనేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఈ భూమి మీద ప్రతి మనిషికి ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ నిజమైనటువంటి రెస్పాన్సిబిలిటీ ఈ కుటుంబ వ్యవస్థలో, కుటుంబ జీవితంలో ఈ చదువుకున్న 3 వాక్య భాగాలు మనం చాలా వరకు ధ్యానిస్తే ఎంతవరకు మనకి ఈ యొక్క కుటుంబ సంసారం అనేటువంటి దాంట్లో ఈ రెస్పాన్సిబిలిటీని చివరి వరకు కాపాడుకోవడం అనేది నిజంగా అది చాలా కష్టమైనటువంటి పని. ఉదయం నుంచి చేస్తున్నటువంటి డ్యూటీస్లో ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ కుటుంబ వ్యవస్థలో ఈ యొక్క బాధ్యతను నియంత్రించడం అనేటువంటిది నిజంగా యోగ్యమైనటువంటి వారికి మాత్రమే అది తగును. ఆమేన్. మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతాయి, ఎన్నో చెప్పేటువంటి విషయాలు ఎదురవుతాయి, నమ్మినవి నమ్మనటువంటివి చాలా సందర్భాలు ఎదురవుతాయి. అయినప్పటికీ నిజంగా నిజమైనటువంటి దేవుని చేత ముద్ర వేయబడినటువంటి కుటుంబాలు రెస్పాన్సిబిలిటీకి మాత్రమే ఇది దేవుడు నియమించాడు, దీన్ని తప్పకుండా మేము కాపాడుకోవాలి అనేటువంటిది ఆ దంపతులను ఈ భూమి మీద మనం చూడగలము. ఆమేన్. కొన్నిసార్లు అబ్బాయి వైపు బాధ్యత అనేటువంటిది చాలా ఉంటుంది, కొన్నిసార్లు అమ్మాయి వైపు బాధ్యత అనేటువంటిది ఉండకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చదువుకున్నటువంటి ఆ కార్డులో అయితే ఉంది మంచి వాక్యమో, మరి ఆ బామర్ది ప్రింటింగ్ కొట్టాడు. ఆ యొక్క ఎక్లోసియాస్ ప్రసంగిలో 4వ అధ్యాయం అంతా మీరు ధ్యానిస్తున్నప్పుడు
ఉభయుల మధ్యన ఆ ఇద్దరు కూడా సమ్మతి చొప్పున 3 పేటల తాడు తెగిపోదు అని అంటూ ఉన్నాడు. త్వరగా తెగిపోదు. ఈరోజు ఈ 3 పేటల తాడు అనగా ఒక పేట దేవాది దేవుడు, 2వ పేట పెండ్లి కుమారుడు, 3వ పేట పెండ్లి కుమార్తె. అమ్మాయి యొక్క జడను చూసినప్పుడు 3 పేటలు, ఇప్పుడంటే మరి ఫ్యాషన్గా చాలా వరకు జడలు వేసుకోవట్లేదు కానీ అలా విడిచిపెట్టి వచ్చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ 3 పేటల తాడు, 3 పేటల తాడు అనేటువంటి బంధము దేవుణ్ణి ఎప్పుడైతే చేర్చబడతాదో ఆ కుటుంబం, వారు ఒకరు పడిపోయినా మరొకరు ఏం చేస్తారంటే, ఆ లేఖన భాగాలంతా పరివర్తన మీకు చెప్తూ ఉన్నాను. మరొకరు ఏమంటే లేపుతూ ఉన్నారు. పడిపోవడం అంటే అదేంటంటే దేవుని బిడ్డలారా స్కిడ్ అయిపోయి పడిపోవడం కాదు. ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో పడిపోవటానికి ఈ యుగ సంబంధమైనటువంటి శోధకుడు ప్రతి క్షణము కూడా కుటుంబ వ్యవస్థను పడగొట్టడానికి అనేక ప్రయాస, అనేక పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ నిజంగా దేవుడు 3 పేటల తాడుగా దేవుణ్ణి మన మధ్య చేర్చుకున్నప్పుడు ఆ యొక్క బంధము, ఆ రెస్పాన్సిబిలిటీని తప్పకుండా సక్సెస్లోకి కొనసాగింపజేయుదురుగాక. ఈరోజు ఎంతమంది మనము ప్రియ దేవుని కుటుంబాల జీవితాలను మనము చూస్తూ ఉన్నాం. మ్యారేజ్ ఈజ్ ఏ ఆనరబుల్ ఇన్ ఆల్. వివాహం అన్ని విషయంలో ఘనమైనటువంటి మాట ఈ వివాహ వ్యవస్థకు మాత్రమే దేవుడు వాడాడు. చాలా మర్మాలతో కూడినటువంటివి మీకు చెప్తూ ఉన్నాను. దయచేసి మీరు అటు ఇటు చూడకుండా ఈ 15 నిమిషాలు దయచేసి దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ప్రియ సంగమ, మొదటగా ఈ యొక్క బాధ్యత ఈ కుటుంబంలో ఎంతమంది మనము వివాహ బంధములో కొనసాగుతూ ఉన్నాం? దేవుడైతే ఈ యొక్క బాధ్యతను ప్రతి ఒక్కరూ కూడా నిర్వర్తించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయంలో, ప్రియుడా నీ యొక్క భార్యను నీ సొంత దేహమును ప్రేమించినట్లుగా నీవు నీ భార్యను ప్రేమించుము. అంటే ఈ ప్రేమ, ఈ అగాపే ప్రేమ భౌతికమైన భూమి మీద ఉన్న పురుషుడికి ఆ పరలోక శిరస్సు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సంఘం మీద ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. కన్య అయినటువంటి ఈ సంఘాన్ని ఇప్పుడు మనం అంతా ఆ సంఘముగా ఉన్నాం. పరలోకంలో ఉన్న ప్రభువు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఈ వధువైనటువంటి సంఘాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. నిజంగా మా చెల్లి కోసము మరి పెండ్లి కుమారుడు అయినటువంటి విజయ్ చెప్పినప్పుడు చాలా వాక్యాలు మా వదిన ఉంది, తర్వాత మా చంటమ్మ ఉంది. మరి తక్కువ సమయంలో ఎన్నో పాటలు నేర్చుకొని వాక్యాలు అడిగి తెలుసుకొని ఆ తెలుస్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు సీనియర్ సిటిజన్స్గా ఉన్నటువంటి వాళ్ళకి చాలా వరకు యేసు ప్రభువారు ప్రసంగాలు చేసిన తర్వాత పక్కకి వెళ్ళి శిష్యులు మాత్రమే, ప్రభు మాకు ఆ మర్మాలు అర్థమవలేదు, ఆ ఉపమాలు అర్థమవలేదు అని ప్రత్యేకంగా అడిగి తెలుసుకునేవారు. వీరు చాలా కాలము ఉన్నప్పటికీ మరి ఆత్మీయ నాయకుల దగ్గరికి వచ్చి ఒకసారి అడిగారా కనీసం, అయ్యగారు ఇది మాకు అర్థం అవ్వట్లేదండి. కానీ మా చెల్లి మాత్రము నిజంగా ఆ యొక్క తక్కువ టైంలో సాక్ష్యము విన్నప్పుడు ఎన్నో విషయాలు ఆమెకు దేవుని పట్ల, దేవుని యొక్క పరిచర్య పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల అడిగి తెలుసుకున్నటువంటి ఆ సుగుణాలను బట్టి దేవుని నేను నిజంగా స్తుతించాను. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల్లో 7వ అధ్యాయం అంటాడు, యోగ్యురాలు తన పెనిమిటికి ఏమై ఉన్నది? కిరీటం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా కిరీటం అనేటువంటిది యోగ్యురాలు వలన భర్తకు కిరీటముగా ఉన్నది. అయితే ఈ సంఘం అనే వధువు చాలాసార్లు ప్రభువుకి ఆయనే మనకు కిరీటంగా ఉన్నాడు. చూస్తే మనకి 1 కొరింథీయులు ఆ 14వ అధ్యాయంలో 4 కిరీటాలు కనిపిస్తాయి. మొదట స్త్రీ కనిపిస్తుంది, స్త్రీ పైన ఉన్నటువంటి భర్త అనే కిరీటం కనిపిస్తాడు, భర్త పైన ఉన్నటువంటి శిరస్సుగా ఉన్న యేసు ప్రభు కనిపిస్తాడు, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు, మొత్తం 4 హెడ్స్ అక్కడ మనకు కనిపిస్తాయి దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఈ శిరస్సు చాలా బాధ్యతలు, అంటే 3 శిరస్సులను వహించాలి. చెల్లిగా చెప్తూ ఉన్నాను, అన్నయ్యగా కుటుంబ వ్యవస్థలో ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితులు, అక్కడ మనకు ఆదికాండం మీరు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆమెకు ఇంటి బాధ్యతలన్నీ కూడా ఆమెకు తండ్రి అయిన దేవుడు అప్పగించాడు. కుటుంబం అంటే అటువైపు 2 వైపులు కూడా ఫ్యామిలీస్ చాలా వరకు వస్తూ ఉంటారు.
ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి కాలంలో ఉన్న డౌట్లు అయితే ఎన్నో ఉన్నాయి ప్రజలకి. పెళ్ళిళ్ళు అయిపోయి 70 సంవత్సరాలైన సిటిజన్స్ ఉన్నారు, 100 సంవత్సరాలు సెంచరీ కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నా ఇంకా కూడా ఏమండి ఎంత లేటుగా వచ్చారు, అక్కడికి వెళ్ళారు, ఇలా అడిగేటువంటి నిజంగా తాతయ్యలకు అమ్మమ్మలు అడిగే, నాన్నమ్మలు అడిగే ఆ ప్రశ్నలు చూస్తే ఏంట్రా బాబు వీళ్ళ బంధము ఎంత దృఢమైనదా అని అనుకుంటే అది నిజమైన బంధం కాదు, డౌట్లు బంధం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సందేహాలు వృద్ధాప్యంలో కూడా. అంటే వృద్ధాప్యంలోనే అన్ని సందేహాలు ఉన్నాయంటే వాళ్ళు స్టార్టింగ్లో ఇంకా ఫెవిక్విక్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఇక్కడ అవ్వ ఆదాము వద్దనటువంటి పని ఆమె చేసినప్పటికీ ఏదేను తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. కనీసం ఎక్కడ కూడా మనం చూస్తే ఆమె చేసే అంత పెద్ద బ్లండర్ మిస్టేక్కి ఆమెనైతే ఈ రోజుల్లో ఉన్నటువంటి పెండ్లి కుమారులైనటువంటి ఇక్కడ ఉన్న పురుషులు ఏం చేస్తారు? ఎంత బంపర్ ఆఫర్నే. ఇటువంటి రోజు కూడా దేవుడు సాయంత్రం వచ్చేవాడు, చల్లపూట ఆయనతో కలిసే ధన్యత నీ వలనే మిస్ అయ్యాము. ఈరోజు చూడు, ఈ గచ్చ పొదలు, మొండ్ల పొదలు, అప్పుడులో గచ్చ పొదలు లేవటండి. ఇప్పుడు చూడండి, మనకు రోజు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఎన్ని మనకి ఆ యొక్క ముళ్ళు అనేవి చూస్తూ ఉన్నాం. కానీ ఏదైనా తోటలో ముళ్ళు అనేవి లేవు. మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో, ఆజ్ఞ అతిక్రమించాడో, ముళ్ళు అనేటువంటివి ఆ తర్వాత స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆదాము అవ్వను. దేవుడు అక్కడేమో పనిష్మెంట్లని అరేంజ్ చేశాడు. ఫస్ట్ పిలుస్తూ ఉన్నాడు, సర్పమా నీవు దీనిని చేసినందున నిన్ను నేను భూజంతువులన్నిటికంటే నీవు యుక్తి కలిగిందానవు, నీవు బ్రతుకు దినములంతయు నీవు ప్రాకుదువు. నీవు అంటే ప్రాకుదు అంటే అంతకుముందు అదేం చేసేది? నడుస్తూ ఉండేదన్నమాట. ఆ ఘట సర్పము నడుస్తుండేది. ఈరోజు ఆ ప్రసంగి 4వ అధ్యాయంలో చెప్తున్న వృత్తాంతం ఏంటంటే, ఆ ఘట సర్పము పడగొడుతూ ఉన్నది. దాన్ని పడగొట్టేటువంటి శక్తి ఈ వివాహ వ్యవస్థలో దేవుడు మెండుగా విడుదల చేయునుగాక. ఎంతమంది అపవాదిని పడగొట్టేటువంటి దంపతులుగా ప్రతిరోజు కూడా ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎంతమంది పిల్లలకు ప్రార్థనలో ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు అన్ని విధాలుగా ప్రార్థనలో కుటుంబాలను కడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ ఆదికాండంలో ఉన్న ప్రేమ ఆదాము అగాపే ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. ఎలా అంటే నిజంగా అక్కడ దేవుడు శపింపజేశాడు. నీవు బ్రతుకు దినములన్నీ కూడా సర్పానికి అంటున్నాడు, ఏమి తింటావు? మన్ను తిందువు. అవ్వకంటున్నాడు, నీకు నీ పట్ల నీ భర్తకు వాంఛ, నీ బ్రతుకు దినములంతా నీకు ప్రసవ వేదన, నీ యొక్క వేదన అధికమవును గర్భంలో ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, భర్తగా అంటున్నాడు, నీవు చెమట కార్చెదవు, నీవు మన్నులో నుంచి తీయబడ్డావు, మరలా మన్నుకు చేర్చబడినంత వరకు ప్రయాసే. అయితే ఈ 3 పనిష్మెంట్లు చెప్పినప్పుడు ఫస్ట్ ఏమో స్నేక్కి ఇచ్చాడు పనిష్మెంట్, తర్వాత భార్య భర్తలకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్పానికి అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మనము కీర్తనలు చదివితే ప్రభు అక్కడక్కడ మనకు అంటుంటాడు, నీ శత్రువును నేను మన్ను తినిపించేదను, నీ శత్రువు మన్ను తిందురు, నీ శత్రువు మన్ను నాకెదరు. ఈ 2 మాటలు మనకు అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సర్పము మన్ను తినడం అంటే ఏంటి అసలు అర్థము? ఎప్పుడైనా మన్ను తింటుందా సర్పము? నేనైతే ఎక్కడ ఏ డిస్కవరీలో కూడా చూడలేదు మన్ను తిన్నట్లు. అది మనకి మల్లె పువ్వుల దగ్గరికి వెళ్తుంది. సన్నజాజుల చెట్టు దగ్గర ఒకసారి మా మిస్సెస్ ఆ సరదాకి నైట్ 8 o'clock వెళ్తే ఆ యొక్క మల్లె పువ్వుల్లో ఆ స్నేక్ చక్కగా చుట్టుకొని ఉన్నదండి. ఒక 3 flowers దానికి చాలా ఇష్టము, అక్కడికి వెళ్ళి ఉంటుంది. అది ఈరోజు మన్ను తిందువు అని అంటున్నాడు. ఆత్మీయంగా మనం చూస్తే ఏమన్నది మన్ను తినడం అంటే ఏంటి? ఈరోజు కుమ్మరివాడు సారిపైన ఉన్నాడు, దాన్ని తిప్పుతూ ఉన్నాడు, పాత్రల్ని తిప్పుతున్నటువంటి చక్రము. ప్రసంగి 13వ అధ్యాయంలో మనకి లాస్ట్లో ఈ జీవన మాలిన్యము చక్రంతో పోల్చాడు. అక్కడ
ప్రియ దేవుని బిడ్డలారా, నేను చాలా ఫాస్ట్గా చెప్తూ ఉన్నాను అనమాట. అయితే ఈ చక్రం అనేటువంటిది, సారిపై ఉన్నటువంటి చక్రం, నీ జీవితం అనే చక్రం, ఈ రెస్పాన్సిబిలిటీ దేవుడు నీకు నియమించాడు. అయితే ఇది కానీ చక్కగా ఉండకపోతే ఆ కుండలను సారిపైన త్రిప్పుతూ ఉన్నటువంటి కుమ్మరివాడు ఎవరో కాదు, పరలోక దేవుడు. చప్పటి కొడి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కుమ్మరివాడు ఆ యొక్క సారిపైన పాత్రలు అనేటువంటి మన జీవితాలను నిర్మించాడు. అయితే చూడండి, కుండలను, ఆ పాత్రలను, అనేక పాత్రలు ఉన్నాయి. అక్కడ అంటాడు కదా పౌలు, పాత్రలు యజమానుడు ఘనమైన వాటికి, ఒకే పాత్రలో ఘనహీనమైన వాటికి, అదే పాత్రలో, మంటి పాత్రలో మహిమైశ్వర్యము ఉన్నదని అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మహిమైశ్వర్యమే నీలో నాలో ఉన్న రక్షణ ఆనందము. ఆమేన్. దేవుడు నీలో ఉంచినటువంటి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఈవులు. అయితే ఇక్కడ సారిపైన చేయబడినటువంటి పచ్చి కుండ ఉన్నది. చేయబడినటువంటి పాత్రను మన ఇంట్లోకి రావాలంటే అది అలా పచ్చిగా తీసుకొస్తారా, వెసల మీద తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారమ్మా? కాలుస్తారు. అయితే పచ్చిగా ఉన్న పాత్రలు ఉన్నాయి, కాల్చబడిన పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు సర్పము ఎక్కడికి వెళ్ళి అది తినగలదు? పచ్చి పాత్రల్ని తింటే బాగుంటుందా, కాల్చబడిన పాత్రలను అసలు టచ్ చేయగలదా? సర్పము కాల్చబడిన పాత్రల దగ్గరికి వెళ్ళి టచ్ చేయగలదా? టచ్ చేయటువంటి తినగలదా? తింటే ఏమవుతుంది? కాల్చబడినటువంటి వెసల్ని ఇప్పుడు ఆ సర్పము ఏ పాత్రము కూడా తిన్నా ఏమవుద్దంటే దాని లోపల ఉన్నటువంటి అవయవాలు కట్ అయిపోతాయి. దేవుని బిడ్డలారా, అంటే నీ బ్రతుకు దినములో మన్ను తిందువు ఇక్కడ అంటూ ఉన్నాడు. ఈరోజు మహిమతో ఉన్నటువంటి కాల్చబడినటువంటి వెసలుగా ఏ కుటుంబం ఉందో ఆ కుటుంబము ప్రతి క్షణము కూడా దేవుని శక్తితోని, పరిశుద్ధాత్మతోని, వాక్యముతోని, దేవుని రాకడ కొరకు ఆ కుటుంబము ఈ లోకంలో దేవుని జాడల సారము వెదజల్లుతారు. ఆమేన్. కాల్చబడలేనివి అక్కడ, అలాగే ఆ పచ్చిగా ఉన్నటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో సర్పము చక్కగా వచ్చి తినడమే కాదు, నచ్చినట్లు ఏమైనా చేయగలదు. ఈరోజు 6 బాణలు అని యోహాను సువార్త 2వ అధ్యాయంలో, ఈ 6 బాణలు, 6 అనేటువంటిది మానవుడి యొక్క సంఖ్య. ఈ 6 బాణలను అంచుల మట్టు వరకు, ప్రియ దేవుని బిడ్డలారా, నీరు నింపమని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూస్తే మనకి తల్లిగారు వెళ్ళి అడుగుతూ ఉన్నారు, పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే ఇంకా నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్తూ ఉన్నాడు. రెండవదిగా ఏంటంటే, ఈ రెస్పాన్సిబిలిటీలో వివాహ వ్యవస్థలో మనకు ఉండేది ఏంటంటే హోప్. లైఫ్ ఆఫ్ ఏ హోప్ షుడ్ బి ఎవ్రీ ఇన్ ఫ్యామిలీ, దెన్ ఓన్లీ వీ కెన్ డిఫెండ్ టు ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ సర్కమ్స్టాన్స్. దేవుని సంగమా, చూడండి, మీకు విననటువంటి ఒక మర్మమైన ఒక మాట చూపిస్తాను. దేవుడు చూపించినటువంటిది యోనా గ్రంథం 2వ అధ్యాయము. ఒకసారి బైబిల్ గ్రంథము చాలామంది తేలేదని సంగతి తెలుసు, కానీ బైబిల్లో మీ ఫోన్లో ఉంటే చూడండి ఒకసారి. యోనా గ్రంథం 2వ అధ్యాయము అక్కడ 4వ వచనం చూస్తే, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదననుకుంటుని. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదననుకుంటుని. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా ఆల్రెడీ ఆయన మత్స్యము గర్భంలో ఉన్నాడు. నిజంగా మత్స్యము గర్భంలో ఆయనకే అసలు గ్యారెంటీ లేదు, చనిపోయే పరిస్థితి. 3 దినాలు ఆ యొక్క చేప గర్భంలో ఉన్నాడు. నిజంగా చూడండి, ఇక్కడ 3 దినాలు మత్స్యము గర్భంలో ఉన్నప్పటికీ అంటున్నాడు, మరలా నేను నీ సన్నిధిని చూచెదను. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ అసలు ఆ భయంకరమైన సముద్ర అగాధములో ఈ మత్స్యము యోనాను మృంగి తీసుకువెళ్తూ ఉండగా, యోనా తలకు మంచు, అక్కడ సముద్రపు నాచు చుట్టుకొని ఆయనేమో మరణపు పడకల మీద ఉన్నాడు. ఆయన నిరీక్షణ మాత్రం, ఆయన హోప్ ఎలా ఉందంటే, మరలా నేను దేవుని సన్నిధిని చూచేదను. ఈరోజు నీకు నాకు నిరీక్షణ అనేటువంటిది ఈ వివాహ వ్యవస్థలో భర్తకు తప్పకుండా ఉండాలి. నిజంగా
విజయ్కి అయితే చాలా కష్టాలు. వాడు చిన్నప్పటి నుంచి కూడా చాలా ముద్దుగా పెరిగాడు. ఎంత అల్లరి ముద్దుగా పెరిగాడంటే మేము మా ముందు ఎదిగినటువంటి మొక్కలాంటి వాడు. అయితే అటువంటి బాల్యంలో ఎంత సంతోషంగా ఉండవలసినటువంటి ఆ రేంజ్ ఒక డిఫరెంట్గా వెళ్ళవలసింది మా మాయ ఏమో నిజంగా చాలా అద్భుతంగా నడిపించారు. కానీ ఓ మిడిల్లో వాడు యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి ఈ యాత్ర మా మాయ ముగించిన తర్వాత మా వదిన, మా చంటమ్మ వాళ్ళ రెస్పాన్సిబిలిటీలు నిజంగా చాలా వరకు వాడి మీద పడినటువంటి ఆ యొక్క బాధ్యతలు, ఈ రెస్పాన్సిబిలిటీలు, ఆ బాధ్యతలను నిజంగా పరిచర్య ఒకవైపు వాడి మనసులో ఎంతో సేవ చేయాలని మేము నిజంగా వాడు నాకు ఎన్నో విషయాలు ఎప్పుడు కూడా దేవుని కొరకు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మా చెల్లిని తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించేటువంటి ధన్యత అయితే మా చెల్లి నిజంగా పొందుకున్నది. దేవుని యొక్క బలమైనటువంటి సాధనాలుగా ఈ ప్రాంతంలో గొప్ప సేవ వీరు చేయాలి, అనేకులకు ఒక ఎగ్జాంపుల్గా ఆ యొక్క ఎక్లోసియాస్లో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ కోసం చెప్తూ ఉన్నాడు. ఆ ఇద్దరు ఎవరు? వారేమో పడకుండా వారు నిలిచేటువంటి ఆ యొక్క ఛానల్ నిజంగా వీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. అనేకుల్ని ఆ క్రీస్తు అనే బండ మీద నిలవబెట్టాలి. ఆదాము ఎలాగైతే అవ్వను ఏమాత్రం కూడా కసురుకోలేదు, ఆమెను సహిస్తూనే ఉన్నాడు, భరిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడేంటో కానీ చాలా వరకు చాలా కుటుంబాలు తపేల సౌండ్లు, ఈ వెజల్ సౌండ్లు అన్నీ ఇంట్లో చాలా విధాలైనటువంటి అంటే ఆ ప్రెజరు పెరిగిపోతూ ఉన్నప్పటికీ కూడా చాలా మరి గందరగోళాలు చూస్తూ ఉన్నాం. కానీ ఆదాము భరిస్తూనే ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభువు చెప్పినటువంటి దేవుని బిడ్డ ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 77వ కీర్తన 77వ కీర్తన. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనకు చూస్తే 16వ వచనం, దేవ జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అందరు చెప్పండి మాటలు. అగాధ జలములు. ఎంతమంది ఉన్నారు మీరు? సౌండ్ లేవా? చెప్పండి అమ్మా, మంచి క్యాటరింగ్ ఏర్పాటు చేశారు. లేము చెప్పండి ఒకసారి. అగాధ జలములు గజగజలాడెను. ఇదేంటండి, మీరు కూర్చొనే గజగజలాడట్లేదు, అగాధ జలములేమో గజగజలాడుతున్నాయి అంట. అవేమో జలములు నిన్ను చూచి దిగులు పడెను. ద్రాక్ష రసము కూడా నీరు అంట. యేసయ్యను చూసి ప్రభువా ఈ 6 బాణలు నీరు కూడా ఆయన చూసి ఇలా చూడగానే నీరేమో ఒక్కసారి ద్రాక్ష రసంగా మారిపోయిందటండి. చెప్పండి కూడా స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. ఎంతమంది మీరు ద్రాక్ష రసంగా మారుతున్నారు? అంటే ద్రాక్ష రసం అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ అబౌట్ ద వైన్, స్పిరిచువల్ మెచ్యూర్ వైన్, రెస్పాన్సిబిలిటీ వైన్. ఈ బాధ్యత అయినటువంటి ఆ రూపాంతరం అలా వస్తూ ఉందా? నీరేమో అగాధ జలములు గజగజ వణుకుతూ ఉన్నాయి దేవుని చూసి. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను మరి భార్య ఎన్ని కౌంటర్లు వేసినా సరే భర్త ప్రేమిస్తూనే ఉండాలి. ఏదేమైనప్పటికీ యేసు ప్రభు సంఘాన్ని భరిస్తూనే ఉన్నాడు, ఆదాము కూడా భరిస్తూనే ఉన్నాడు. అట్టి కృప ఈ వివాహ వ్యవస్థలో చేరి వచ్చిన కుటుంబాలలో ప్రభు గొప్ప రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లైఫ్గా ఈ భూమి మీద మనందరిని ఆశీర్వదించి నిత్య నిరీక్షణ హోప్తో నడిపించి వర్ధిల్లింపు చేయనుగాక. ఆమేన్. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, మా ఆత్మీయ తండ్రులకు ప్రేమపూర్వక వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కని మాటలు తెలియజేసినటువంటి పాస్టర్ రాజశేఖర్ గారికి హృదయపూర్వక వందనాలు. మరి అద్భుతమైన సమయానికి వచ్చాం. ఎవరు అటు ఇటు తిరగవద్దు, మాట్లాడవద్దు. మరి మన ప్రాముఖ్యమైన విషయానికి వచ్చాం. ఏంటి ప్రాముఖ్యమైన విషయము? అందరము వేచి చూస్తున్నాం, కనిపెడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఈ సమయంలో ఈ కుటుంబానికి అనగా మా వదిన గారు సరోజని అమ్మగారికి సొంత మేనమామ అలజింగ దేవదాస్ గారు మన మధ్య అన్నితో పాటు ప్రభునందు నిద్రించారు.
వారి యొక్క సతీమణి అనగా తల్లి గారు ఝాన్సీ గారు రిటైర్డ్ టీచర్ గారు దయచేసి ముందుకొచ్చి సుగుణ చెల్లి అమ్మని తీసుకొచ్చి నీ ప్లేస్లో కూర్చుని పెట్టండి, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఝాన్సీ తల్లి వచ్చి ఇక్కడ ముందుకు వచ్చి కూర్చుంటారు. ఈ సమయంలో ప్రియమైన నిబిలారా, అమూల్యమైన వర్తమానము, అమూల్యమైన వివాహము చేయడానికి శాంసన్ రాజు గారు మన మధ్య మరి ఎంత ఉత్సాహంగా ఉన్నారో అంతకంటే ఉత్సాహంగా ఈ హౌస్ ఓనర్ గాంధీ గారు వేచి చూస్తున్నారు. ఆయన మొన్న వివాహం కోసం ఆడబిడ్డ కొరకు చెప్పారు. ఇద్దరు కలిస్తే ఎలాంటి ఏ విషయం చెప్తారనేది ఉత్సాహంతో